Hi viewers, I am Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. So nanu most common ga adige question, hair transplantation jarigin tarvata any days ki helmet anedi vaadachu. So generally hair transplantation jarigina ventane within 4-5 days lo naithe manam helmet anedi definite ga use cheyakudadu. ఎందుకంటే అప్పుడే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం కాబట్టి స్కాల్ప్ అనేది చాలా టెండర్ గా ఉంటుంది అండ్ మనం పెట్టిన గ్రాఫ్ట్స్ అవి ట్రాన్స్ప్లాంట్ చేసిన గ్రాఫ్ట్స్ కూడా చాలా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మనం హెల్మెట్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్రిక్షన్ వల్ల పెట్టిన గ్రాఫ్ట్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. సో అగైన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మరి ఎప్పుడు యూజ్ చేయాలి? సో ద ఐడియల్ టైమ్ టు యూజ్ ద హెల్మెట్ ఇస్ 1 month తర్వాత, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 1 month తర్వాతనే మనం హెల్మెట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో మరి ఈ లోపు ఏం యూజ్ చేసుకోవాలి అంటే జనరల్ గా సర్జికల్ క్యాప్స్ అనేవి ఉంటాయి. ఈ సర్జికల్ క్యాప్స్ అనేవి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే ఈ సర్జికల్ క్యాప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో దానివల్ల ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. నెక్స్ట్ క్యాప్స్, బేస్బాల్ క్యాప్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా బెటరేనండి, ఇవి కూడా యూజ్ చేయొచ్చు. బికాస్ మనకి సెంటర్ లోని గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడైతే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసామో సో అక్కడ ఫ్రీ సర్క్యులేషన్ అది ఉంటుంది, ప్రెషర్ అనేది పడదు కాబట్టి క్యాప్స్ ఆర్ ఆల్సో సేఫ్. సో క్యాప్స్ అనేవి అరౌండ్ 7 days అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సో ఈ హెల్మెట్ యూజ్ చేయకూడదు కాబట్టి ఇంకే హెల్మెట్స్ యూజ్ చేయొచ్చు అంటే జనరల్ గా వర్క్ ప్లేస్ లో యూజ్ చేసే హెల్మెట్స్, ఎల్లో కలర్ హెల్మెట్స్ ఇంజనీర్స్ యూజ్ చేస్తారు కదా, ఆ హెల్మెట్ యూజ్ చేయొచ్చు. అది కూడా ఐడియల్ టైం వచ్చేసి 15 days టైం.